కిలోలు టన్నులు ఉంటారు సార్. టన్నుల. సో థియేట్రికల్ ట్రైలర్లోనే మా సినిమా ఏంటో చెప్పాం. అండ్ ముందుగా కలెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాకు ఫోన్ చేసి మా యూనిట్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈరోజు మా ఇట్స్ అ గ్రేట్ ఈ క్రౌడ్లో మా ఆడియో లాంచ్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఏపీ టూరిజం అండ్ కాకినాడ స్మార్ట్ సిటీ. యాక్చువల్ కాకినాడతో మాకు చాలా దగ్గరి అనుబంధం ఉంది. చాలామందికి తెలుసో తెలియదో, బొమ్మరుల్లు మేము ఇక్కడే ఉండి సామర్లకోట వెళ్ళి షూటింగ్ చేసేవాళ్ళం. ఒక 15 days నేను ఇక్కడే స్టే చేశాను. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ. అండ్ ఇప్పుడు సో ఏపీలో చాలా సిటీస్ని డెవలప్ చేస్తున్నట్టే కాకినాడని కూడా చాలా పెద్ద డెవలప్ కాబోతుంది ముందు. సార్ కలెక్టర్ గారు మీరు స్టేజ్ పైకి రావాలి. కలెక్టర్ అరుణ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మున్సిపల్ కమిషనర్ భాషా గారు, టూరిజం రీజనల్ డైరెక్టర్ భీమశంకర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భీమశంకర్ గారు. అడిషనల్ ఎస్పీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అడిషనల్ ఎస్పీ దామోదర్ గారు. సో కొంచెం ముందుకు రండి. ఆడియో లాంచ్ కార్యక్రమం ముందు మేమందరం మా తల ఒక నిమిషం మాట్లాడితే సరిపోద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు శతమానం భవతి సినిమా రిలీజ్ చేసుకొని చాలా ఎగ్జైటింగ్లో ఉన్నాం మార్నింగ్ నుంచి. బట్ నేను లోకల్ ఆడియో ఈవెంట్ ఇక్కడ ఉంది కాబట్టి మేము ఎట్టి ఫస్ట్లో ట్రావెల్ అయ్యి రావాలి. వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఇక్కడికి బై రోడ్డు ఈవినింగ్ చేరాం. మా వల్ల ఒక 1/2 hour లేట్ అయింది ప్రోగ్రామ్, దానికి క్షమించాలి. అండ్ అందరికీ ముందు మీ అందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా ప్రసన్న ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు నాకు ఇష్టమైన సినిమా లవ్ స్టోరీలు, క్యారెక్టరైజేషన్లో ఉండే లవ్ స్టోరీలు ఈడియట్, ఆర్యా. సో ఇందులో నాని క్యారెక్టర్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేదే ఈ సినిమాలో. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినట్టే ఒక లవ్ స్టోరీకి ఒక క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్గా ఉంటే ఎలా ఉంటుందో అనేదే ఈ నేను లోకల్ సినిమా. సో ఒక ఈడియట్ ఎలా సూపర్ హిట్ అయిందో, ఆర్య ఎలా సూపర్ హిట్ అయిందో, ఈ నేను లోకల్ కూడా సూపర్ హిట్ కాబోతుంది. అండ్ ఈజ్ ఎ న్యాచురల్ పర్ఫార్మర్, ఆల్రెడీ పేరు పెట్టేశారు నానికి. సో ఈజ్ ఎ బెస్ట్, తను ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ నాని. అండ్ నేను శైలజ అంటూ మన తెలుగు ఆడియన్స్కి దగ్గరికి అయ్యి మళ్ళీ నేను లోకల్ ద్వారా మన ముందుకు వస్తూ నెక్స్ట్ పవర్ స్టార్ పవర్ కన్యాల్ గారి సినిమా కూడా చేస్తుంది. కంగ్రాట్స్ కీర్తి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాని గురించి, సో తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పుడు ఒక ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఇండివిజువల్గా హీరోలు అయ్యారు ఎలాంటి బ్యాకప్ లేకుండా. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేసి ఇరగొట్టేశారు. దాని తర్వాత ఈ 30 yearsలో రవితేజ గారు, తర్వాత నానియే. సో ఇండిపెండెంట్గా వాళ్ళని వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఒక హీరోగా ఎదగడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నాని ఇట్స్ ఎ కీప్ ఇట్ అప్. అంటే నేను మామూలుగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఈ 12 yearsలో నువ్వు ఎంత సాధించావో మాకు అర్థమవుతుంది. అండ్ దిస్ ఫిలిం నీకు ఈజ్ ఎ సెకండ్ హ్యాట్రిక్. 5 సక్సెస్ల తర్వాత వస్తున్న సినిమా. సో మనకి అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఓల్డ్ సినిమా చూపిస్తామా మా టీం
ఈ సినిమాకు వర్క్ చేశారు డైరెక్టరు త్రినాథ్ అండ్ రైటర్ ప్రసన్న సాయి కృష్ణ అండ్ గోపి. సినిమా చూపిస్తా మామ, ఆ సినిమా నాకు నచ్చినప్పుడే ఆ సినిమాని టోటల్గా మేము రిలీజ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ కథని వాళ్ళు చెప్పినప్పుడు అదే టీంకి వాళ్ళకు ఈ సినిమా కంప్లీట్ చేసి ఇవ్వండి అని అప్పచెప్పాను. సో హోల్ టీమ్ ఈజ్ ఏ గుడ్ జాబ్, చాలా మంచి సినిమాగా తయారు చేసి ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ ఫైనల్గా మీ కుర్రాడు అంటే మాకు తెలియకుండానే ఆర్య సినిమాతో ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ ఆర్య, భద్ర, బొమ్మరిల్లు మా 3 సినిమాలు, నేను తీసిన 4 సినిమాల్లో 3 సినిమాలు చేసి హ్యాట్రిక్ ఇచ్చాడు దేవి అప్పుడు. దాని తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు, ఇప్పుడు నేను లోకల్. సో ఈ సినిమాతో మా కాంబినేషన్ కూడా సెకండ్ హ్యాట్రిక్ కాబోతుంది. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. అంటే నువ్వు ఈ సినిమాకు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్క పాటని ఒక్కొక్క కాన్సెప్ట్గా తయారు చేసి ఇవాళ ఈరోజు ఆడియో రిలీజ్ అయితే ఇంత రెస్పాన్స్ వస్తుందో బికాజ్ ఆఫ్ యూ. ఒక లిరిక్ రైటర్ని కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పాటని అందంగా వచ్చేలాగా చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హోల్ టీమ్ ఫిబ్రవరిలో మీ ముందుకు వస్తుంది నేను లోకల్, నో డౌట్. ఈరోజు శతమానం భవతి ఫిబ్రవరిలో నేను లోకల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొంటె చూపుతో నా మనసు మెల్లగా దువ్వుతో చావే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా హాయ్. ఏ